ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? హౌ టు డెలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్. సో యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. అంటే హౌ టు డెలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్స్ అనే కాదు, చాలా పాయింట్స్, డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాము. చాట్ బాక్స్లో మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. అండ్ టుమారో కూడా వర్కింగ్ అండి. సాటర్డే సండే కూడా ఉంటాయి క్లాసెస్ మీకు. ఇక నుండి ఆల్మోస్ట్ 20 క్లాసెస్ కంప్లీట్ అయినాయి కదా. అలాగే 25 క్లాసెస్ వరకు ప్రైవేట్లో ఉంటాయండి. యూట్యూబ్ ద్వారా మీకు యాక్సెస్ వస్తుంది. తర్వాత నుండి రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా ప్రైవేట్లో షేర్ అవుతాయి. మీ మెయిల్ ఐడి నాకు ఫార్వర్డ్ చేశారు కదా, ఆ మెయిల్ ఐడికి యాక్సెస్ వస్తుంది. తర్వాత మెయిల్ ఐడి చేంజ్ చేయడం అంటే కుదరదు. కాబట్టి నాకు మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి. సో మీరు ఏ మెయిల్ ఐడి అయితే మీరు నాకు ఫార్వర్డ్ చేశారో ఆ మెయిల్ ఐడి నుండి మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. వేరే మెయిల్ ఐడి నుండి మీరు వీడియోస్ అనేవి వాచ్ చేయలేరు. అలాగే పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా క్లియర్ చేయాలి. సో మేబీ మండే నుండి న్యూ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి లింక్ వస్తుందండి. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ నుండి కూడా రిమూవ్ చేస్తాను. ఫుల్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపి, ఎఫ్ఐసిఓ, ఈసీసీ అండ్ S/4HANA ఈ క్లాస్ అనేది సేమ్ టు సేమ్. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. 99% ఈసీసీలో చేసినా S/4HANAలో చేసినా ఒకేలా ఉంటుంది. తర్వాత చూడండి. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ అండ్ బ్లాక్. సో డెలీట్ అనే పాయింట్కి వస్తే కనుక ఎస్ఏపిలో మీరు చేసిన ఏ కాన్ఫిగరేషన్ అయినా అవ్వచ్చు. ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ని డెలీట్ చేయకూడదు. డెలీట్ చేస్తే ఏమవుతుంది? డెలీట్ చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. టోటల్ కంపెనీ కోడ్ పైన ఎఫెక్ట్ అవ్వచ్చు. లేదంటే ఒకే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్లో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. దీన్ని గ్లోబల్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి ఏది కూడా, ఏ కాన్ఫిగరేషన్ కూడా డెలీట్ చేయకూడదు. డెలీట్ చేశారంటే ఆన్ ద స్పాట్లో మీరు టర్మినేట్ అవ్వచ్చు మీ జాబ్ నుండి. కాబట్టి ఏ కాన్సెప్ట్ కూడా డెలీట్ చేయకూడదు. ఏది కూడా డెలీట్ చేయకూడదు. గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు డెలీట్ చేస్తే మీరు జాబ్ నుండి టర్మినేట్ కూడా అవ్వచ్చు. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. సో ఒక కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్ డెలీట్ చేయడం అంటే చాలా రిస్క్తో కూడినటువంటి విషయం. కాబట్టి డెలీట్ చేయకూడదు. ఒకవేళ డెలీట్ చేయాల్సిన అవసరం వస్తే యూ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. మీ సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. అప్రూవల్స్ తీసుకోకుండా పర్టికులర్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, ఏదైనా సరే డెలీట్ చేయకూడదు. డెలీట్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి డెలీట్ చేయకూడదు. మీరు ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాత్రమే డెలీట్ చేయాలి. మీ సుపీరియర్స్ మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకే. తర్వాత చూడండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేటటువంటి క్వశ్చన్స్. ఒక జిఎల్ అకౌంట్ ఉంది. ఎగ్జాంపుల్ మన FS00లో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలి, లేదంటే బ్లాక్ చేయాలి. ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేస్తాము, ఎటువంటి సిచ్యువేషన్లో జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాము అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఈ క్లాస్ నుండి మీకు వస్తుంది. సో రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. రీజన్ ఏంటి? ఒక జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలంటే రీజన్ ఏంటి? లేదంటే బ్లాక్ చేయాలంటే రీజన్ ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్. జిఎల్ రాంగ్ క్రియేషన్, మీరు తప్పుగా క్రియేట్ చేసి ఉండొచ్చు, రాంగ్ పోస్టింగ్స్ అవ్వచ్చు. అటువంటప్పుడు మీరు రాంగ్ క్రియేషన్ చేశారనుకోండి, జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. రాంగ్ పోస్టింగ్స్ అవుతున్నాయి, అటువంటప్పుడు మీ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయొచ్చు. నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, మీరు అసలు జిఎల్ అకౌంట్ని యూజ్ చేయట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఆ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. మేనేజ్మెంట్ డెసిషన్ అవ్వచ్చు, కొన్ని జిఎల్ అకౌంట్స్ అవసరం లేదు, అవి డెలీట్ చేయొచ్చు.
సో ఇటువంటి సిచ్యువేషన్లో ఒక జిఎల్ అకౌంట్ని డెలిట్ ఆర్ బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలిట్ ఆర్ బ్లాక్. ఒక జిఎల్ అకౌంట్ డిలీట్ చేయాలంటే ఏమేమి రీజన్స్ ఉంటాయి? జిఎల్ రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, మేనేజ్మెంట్ డెసిషన్, ఏదైనా అవ్వచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని మనము డెలీట్ ఆర్ బ్లాక్ చేయొచ్చు. ఒకసారి ఎస్ఏపి ఓపెన్ చేయండి. FS00కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఏముంది? మీ కంపెనీ కోడ్ కాదు, ఇది వేరే కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ ఎలా చేంజ్ చేస్తారు? ఇక్కడ ఆప్షన్ చూసారు, చేంజ్ కంపెనీ కోడ్ అంటారు. చేంజ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ మార్చండి. ఇక్కడ పోలో, ఇక్కడ ఎలాబరేట్, ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పోలో ఎలాబరేట్ చేయండి. ఇక్కడ కూడా ఎలాబరేట్ చేయండి. చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ వ్యాలిడ్ పాయింట్. సో జిఎల్ అకౌంట్, రెంట్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలి. ఎగ్జాంపుల్, సో ఈ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయాలంటే డెలీట్ అవ్వదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. సో వన్స్ ట్రాన్సాక్షన్ ఈజ్ పోస్టెడ్, వీ కెనాట్ delete ఎనీ మాస్టర్ డేటా. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఎనీ టైప్ ఆఫ్ మాస్టర్ డేటా పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే మనం డెలీట్ చేయలేము. సో రెంట్ జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కదా, మనం ఆల్రెడీ జిఎల్ అకౌంట్ని మనం ఏం చేసాము? యూజ్ చేసాం. కాబట్టి ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేం. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ డెలీట్ వీ కెన్ బ్లాక్ ది జిఎల్ అకౌంట్. సో ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ చేయలేం. Once transaction is posted, we cannot delete any GL account. In the place of delete, we can block the GL account. ఈ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయొచ్చు, కానీ డెలీట్ చేయలేము. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కాబట్టి డెలీట్ అవ్వదు. ఎండ్ యూజర్ మెయిల్ చేశారు మీకు, ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా డెలీట్ చేసేయండి అని. మీ టీఎల్కి సిసి లేదు, చేసేస్తారా? నో, చేయకూడదు. గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. మీ టీఎల్కి సిసి ఉంది, ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అటువంటి సిచ్యువేషన్లో ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే డెలీట్ అవ్వదు, ఎస్ఏపి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. మరి ఏం చేయొచ్చు? ఈ జిఎల్ అకౌంట్ని బ్లాక్ చేయొచ్చు. డెలీట్ అవ్వదు కాబట్టి బ్లాక్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఈ జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు. క్లియర్ కదా? అర్థమైందా లేదా? ఎస్ సార్ నో? తర్వాత మళ్ళీ అన్బ్లాక్ చేసుకున్నాను ఆప్షన్ ఉంటుంది. బ్లాక్ మళ్ళీ అన్బ్లాక్ చేస్తే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. ఓకేనా? సో జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఉంది, రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ డెలీట్ అవ్వదు, కానీ బ్లాక్ చేయొచ్చు. అంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. మళ్ళీ అన్బ్లాక్ చేస్తే పోస్టింగ్స్ అవుతాయి. ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ, వన్స్ పోస్ట్ ది ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ, వీ నెవర్ delete ది ఎనీ మాస్టర్ డేటా. బట్ డెలీట్ చేయలేం కాబట్టి బ్లాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఈ జిఎల్ అకౌంట్ అసలు మీరు యూజ్ చేయలేదు కాబట్టి డెలీట్ చేసేయచ్చు. ఎస్ఏపి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూకి వచ్చాం, ట్రాన్సాక్షన్ పోస్ట్ అయితే జిఎల్ అకౌంట్ డెలీట్ చేస్తారా? సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా? నో. బట్ డెలీట్ చేయలేం కానీ బ్లాక్ చేయొచ్చు. బట్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్, అసలు మీరు ట్రాన్సాక్షనే పోస్ట్ చేయలేదు, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, యూజ్ చేయలేదు ఆ జిఎల్ అకౌంట్. అటువంటి సిచ్యువేషన్లో డెలీట్ చేయొచ్చు. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. సో జిఎల్ ఎటువంటి సిచ్యువేషన్లో మనం డెలీట్ చేస్తాము? ఎటువంటి రీజన్ ఫర్ జిఎల్ అకౌంట్ డెలీట్ ఆర్ బ్లాక్?
రాంగ్ క్రియేషన్, రాంగ్ పోస్టింగ్, నాట్ యూజింగ్ జిఎల్ అకౌంట్, మేనేజ్మెంట్ డెసిషన్ ఏదైనా అవ్వచ్చు. ఎనీవే we can delete or we can delete or block any GL account with management approval only. మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే మనం ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేస్తాము, లేదంటే బ్లాక్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ నోట్ చూడండి. నోట్ once transaction is posted we cannot delete any GL master or any GL account. ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే GL అకౌంట్ డిలీట్ అవ్వదు చెప్పాను. వన్స్ ట్రాన్సాక్షన్ is not posted we can delete the GL account. సో ట్రాన్సాక్షన్ అనేది మీరు పోస్ట్ చేయలేదనుకోండి, delete చేయొచ్చు. We can delete and block any GL account with management approval only. సో మేనేజ్మెంట్ అప్రూవల్ ఉంటేనే ఆ పర్టికులర్ GL అకౌంట్ని మనం ఏం చేస్తామో డెలీట్ చేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తాం. వితౌట్ మేనేజ్మెంట్ అప్రూవల్తో డెలీట్ ఆర్ బ్లాక్ ఏది చేయకూడదు. ఓకేనా? ఫస్ట్ ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలో చెక్ చేద్దాం. ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్ఐపిలోకి వెళ్ళండి. సో ఎగ్జాంపుల్ రెంట్ జిఎల్ అకౌంట్ ఉంది ఇక్కడ. వెయిట్ చూడండి. రెంట్ జిఎల్ అకౌంట్ని యూజ్ చేయొద్దు, మేనేజ్మెంట్ డెసిషన్. దీన్ని ఎలా బ్లాక్ చేయాలి? సెలెక్ట్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒక లాక్ సింబల్ చూసారా పైన, దానిపైన క్లిక్ చేయండి. బ్లాక్ ఫర్ పోస్టింగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ పోలో ఉంది కదా, సేవ్ చేయండి. చూసారా ఏం చేసాం మనం? ఈ జిఎల్ అకౌంట్ని లాక్ చేసాం. అంటే ఈ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. ట్రై చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి, క్లిక్ చేయండి. FB50కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్. సో రెంట్ అకౌంట్ డేటా అమౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ని మనం బ్లాక్ చేస్తాం. ఎంటర్ చేయండి. చూసారా లాస్ట్లో మెసేజ్ చూసారా? ఎర్రర్ మెసేజ్ చూసారా లాస్ట్లో? డబుల్ క్లిక్ చేయండి, కనిపించట్లేదు. చూడండి అకౌంట్ 400 300 పోలో ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. దీన్ని బ్లాక్ చేసేసాం, అందువల్ల ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీకు అర్థమైంది హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. FS00లో పర్టికులర్ జిఎల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుని లాక్ సింబల్ పైన క్లిక్ చేసి బ్లాక్ ఫర్ పోస్టింగ్ అనేది చేయాలి. చేస్తే ఆ జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎంట్రీస్ని పోస్ట్ చేయలేరు. క్లియర్ కదా? షిఫ్ట్లో చేయండి. నెక్స్ట్ క్లోజ్ చేయండి. సో మీకు ఎలా బ్లాక్ చేయాలో అర్థమైంది. ఎలా అన్బ్లాక్ చేయాలి సేమ్ ప్రాసెస్. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో FS00లో ఉన్నాం. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్. పర్టికులర్ జిఎల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుని ఈ లాక్ సింబల్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేయండి. FS00లో ఉన్నారు కదా మీరు ఆల్రెడీ. లాక్ సింబల్ పైన క్లిక్ చేయండి. రెంట్ అకౌంట్ సెలెక్ట్లో ఉంది. రెంట్ అకౌంట్ కదా, రెంట్ అకౌంట్ మీరు బ్లాక్ చేసింది. క్లిక్ చేయండి. సో బ్లాక్ ఎలా చేస్తాము? ఇది సెలెక్ట్ చేసుకున్నాం, బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. సో డీసెలెక్ట్ చేయండి. అంటే ఏంటి? అన్బ్లాక్ అయినట్లు. తీసేయండి, రిమూవ్ చేయండి, సేవ్ చేయండి. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్ అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. హౌ టు అన్బ్లాక్ అంటే ఇప్పుడు అన్బ్లాక్ చేస్తాం.
అన్బ్లాక్ చేశాం కాబట్టి ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. ట్రై చేయండి, FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. /n FB50 ఫస్ట్ నుండి ఇవ్వాలి. రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. సో అన్బ్లాక్ చేసాం కాబట్టి ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. సిమ్యులేట్ పోస్ట్. చూసారు, అన్బ్లాక్ చేసాం. సో ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలో మీకు అర్థమైంది, ఏ విధంగా అన్బ్లాక్ చేయాలో అర్థమైంది. మీరు బ్లాక్ చేయాలన్నా అన్బ్లాక్ చేయాలన్నా యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్ నుంచి మీరు అప్రూవల్ తీసుకుని మాత్రమే చేయాలి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, ఎలా బ్లాక్ చేయాలి, ఎలా అన్బ్లాక్ చేయాలో మీకు క్లియర్గా అర్థమైంది. హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్. Once transaction is posted, we cannot delete any GL account. In the place of delete, we can block the GL account. Transaction post అయితే GL account మీరు delete చేయలేరు, బట్ బ్లాక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. హౌ టు డిలీట్ జిఎల్ అకౌంట్. సో జిఎల్ మాస్టర్ని ఎలా డిలీట్ చేస్తారు? OBR2 ట్రాన్సాక్షన్ కోడ్. ఎగ్జాంపుల్ FS00కి వెళ్ళండి ఫస్ట్. సో ఈ రెంట్ అకౌంట్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ చేయొచ్చా లేదా? ఇస్ ఇట్ పాసిబుల్? No, sir. Transaction post అయింది. ఎనీ స్పెసిఫిక్ రీజన్? Transaction. ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? విచ్ టీ కోడ్? ఏ టీ కోడ్ని బేస్గా చేసుకుని రెంట్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా అని చెక్ చేస్తారు. FB03. FB03. Yeah, correct answer, but that is the indirect way. Any direct way? FB03లో చెప్పచ్చు, కరెక్టే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. FB03లో కూడా చెక్ చేయొచ్చు, బట్ డైరెక్ట్గా అలా నాకు జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని చెప్పాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. FBL3Nకి వెళ్ళండి. FBL3N కమాండింగ్ ఫీల్ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ FBL3N. FBL3N. సో ఇక్కడ రెంట్ జిఎల్ తీసుకోవాలి. రెంట్ జిఎల్ ఎంత? డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి. రెంట్ జిఎల్ ఎగ్జిక్యూట్. చూసారా, రెంట్ జిఎల్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉన్నట్లు. ఇదంతా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒక జిఎల్ అకౌంట్ పైన ట్రాన్సాక్షనల్ డేటా ఉందా లేదా ఎలా చెక్ చేస్తారు? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ద్వారా చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. ఓకేనా? సో జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయాలి. రెంట్ జిఎల్ అకౌంట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, బట్ డిలీట్ అవ్వదు. చెక్ చేద్దాం, ట్రై చేద్దాం.
ఓకేనా? ట్రై చేద్దాం. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBR2. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBR2. చూడండి. డిలీట్ ఫర్ కస్టమర్, మీరు కస్టమర్ని డిలీట్ చేయాలా. డిలీట్ వెండార్, వెండార్ని డిలీట్ చేయాలా. డిలీట్ జిఎల్ అకౌంట్, మీరు వెండార్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా డిలీట్ చేయాలంటే ఏం చేస్తామో ఆ పర్టికులర్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. మీరు ఏదైనా డిలీట్ చేయండి. సేమ్ టీ కోడ్ OBR2. సో నేను జిఎల్ అకౌంట్ని డిలీట్ చేయాలి కాబట్టి జిఎల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఫ్రమ్ జిఎల్ టు జిఎల్ సీక్వెన్షియల్లో ఉన్న ఎగ్జాంపుల్ 1 to 100, 1 to 1000, 1 to 200, ఫ్రమ్ 2 నెంబర్ ఇవ్వాలి. ఇవ్వండి. మనం ఏ జిఎల్ డిలీట్ చేస్తున్నాము? రెంట్ జిఎల్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి రెంట్ జిఎల్ ఇవ్వండి. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ ఎందుకు కంపెనీ కోడ్? ఇక్కడ కాదు ఇచ్చేది. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఫ్రమ్ 2, 1 to 100 అలా ఇవ్వాలి. కంపెనీ కోడ్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ. కంపెనీ కోడ్ ఇవ్వండి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి ఇవ్వాలి సీక్వెన్షియల్లో ఉంటే. బట్ నాన్ సీక్వెన్షియల్లో ఉంటే షీట్ ఓపెన్ చేయండి. నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. టైప్ చేయండి 400, 300. ఇక్కడ టైప్ చేయండి 400, 300, 400, 306, 400, 309. ఎంటర్ ప్రెస్ చేయండి. క్రిందకి రావాలి అవి. 400, 300 ఎంటర్, 400, 306 ఎంటర్. ఇట్లా ఉన్నాయి. నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి. ఒక ఎక్సెల్లో మీరు జిఎల్ మాస్టర్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కాపీ చేయండి. ఎగ్జాంపుల్ ఇవన్నీ కాపీ చేయండి. ఇవి ఎలా యాడ్ చేస్తాం? ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ చేస్తాం? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఎలా అప్లోడ్ చేస్తాం? ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ నాన్ సీక్వెన్షియల్ ఉంటే ఎట్లా? ఇక్కడ కాదు, OBR2కి వెళ్ళండి. సో మీరు ఇక్కడ ఎక్కడ క్లిక్ చేయాలి? ఇది మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓకేనా? కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయాలి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. తెలుసు కదా మీకు. డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేయకండి. ఓకేనా? ఈ జిఎల్ అకౌంట్స్ అని రిమూవ్ చేసే అవసరం లేదు. కంటిన్యూ చేయండి. క్లోజ్ చేయండి. ఓకే. లాస్ట్లో టెస్ట్ రన్ సెలెక్ట్లో ఉంది చూడండి. చేస్తానండి. లాస్ట్లో టెస్ట్ రన్ అనేది సెలెక్ట్లో ఉంది. టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ నాట్ రియల్ రన్. మీరు ఏమేమి జిఎల్ అకౌంట్స్ అనేవి యాడ్ చేశారు అనేవి చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ రన్ అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చేశారా? ఎగ్జిక్యూట్ క్లిక్ చేశారా? ఇక్కడ వీటిపైన ఏమన్నా డేటా ఉందా? ఏమేమి జిఎల్ అకౌంట్స్ వచ్చాయనేది చూపిస్తుంది. డౌన్కి వెళ్ళండి. ఏ టేబుల్ వస్తుంది? ఓకే, ఇది బ్యాక్ వెళ్ళిపోయి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి. వద్దులే, జస్ట్ బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసామంటే ఏంటి? రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? కంపెనీ కోడ్ పోలో స్టిల్ కంటిన్యూస్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఎందువల్ల? ట్రాన్సాక్షనల్ డేటా ఉంది. 400, 300 పైన ట్రాన్సాక్షనల్ డేటా అనేది అవైలబుల్ ఉంది కాబట్టి అలౌ చేయట్లేదు. ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ అవ్వదు. ఓకేనా? సో ట్రాన్సాక్షనల్ డేటా ఉంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని మనము డిలీట్ చేయలేము.
ట్రాన్సాక్షన్ డేటా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయలేము, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ FS00కి వెళ్ళండి. FS00 ఓపెన్లో ఉంది సెషన్, మళ్ళీ ఓపెన్ చేయకండి. లాక్ మెసేజ్, డేటా లాక్ మెసేజ్ వస్తుంది. ఎలాబరేట్ చేయండి ఇవి. FS00 సెషన్ ఎలాబరేట్ చేయండి. చేశారు కదా, చూడండి. సో నెక్స్ట్ చూడండి, మనం ఏం చేస్తున్నాము, హౌ టు కాపీ జిఎల్ అకౌంట్. సో రెంట్ జిఎల్ అకౌంట్ ఎలాగుందో అదే విధంగా వన్ మోర్ జిఎల్ అకౌంట్ని కాపీ చేస్తున్నాం. ఎలా కాపీ చేయాలి? ఓకే, సెలెక్ట్ చేయండి. రెంట్ జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. కాపీ, అది కాదు, కాపీ. ఈ విండో కొంచెం డౌన్ మూవ్ చేయండి. సో రెంట్ జిఎల్ అకౌంట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో నెంబర్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ 400,304 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఇవ్వాలి 400,305. 400 ఎంత నెంబర్, లాస్ట్ నెంబర్ 400,304 ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 400,305 ఇస్తున్నాం. ఓకే, 400,300 is the source GL, 400,305 is the target GL. సో సోర్స్ జిఎల్ నుండి టార్గెట్ జిఎల్ అంటే 400,300లో ఏమేమైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాపీ అవుతున్నాయి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇన్పుట్స్ అన్నీ వచ్చేస్తాయి. 400,305 ఇది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ యాడ్ అయింది. రెంట్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ యాడ్ అయింది. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటా ఎక్కడ ఉంది? చూసారా, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ అయింది. షార్ట్ కీ, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. చూసారా, ఇవన్నీ అయిపోయినాయి. సేవ్ చేయండి. చూసారా, 400,300ని బేస్గా చేసుకుని 400,305 అనేది క్రియేట్ చేసాం. సో 400,305 క్రియేట్ చేసాం. అర్థమైందా మీకు? ఎలా ఒక జిఎల్ అకౌంట్ని బేస్గా చేసుకుని వన్ మోర్ జిఎల్ అకౌంట్ని ఎలా కాపీ చేయాలి? అర్థమైందా? క్లియరా కదా? ఎస్ సార్. ఓకే, ఫైన్. సో 400,300ని బేస్గా చేసుకుని 400,305 అనే జిఎల్ అకౌంట్ని జస్ట్ నౌ క్రియేట్ చేశాను. ఐ వాంట్ టు డిలీట్ దిస్ జిఎల్ అకౌంట్. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్. పాసిబుల్ ఏనా? ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. నో అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ట్రాన్సాక్షన్ డేటా కూడా కాపీ అవుతుందా సార్? అవదండి. ఓకే, అలా అయితే డిలీట్ చేయొచ్చు సార్. వెరీ గుడ్ సత్య, ఎక్సలెంట్. సో డిలీట్ చేయొచ్చు. సో మనకి జిఎల్ 400,300లో ఉన్న ఇన్పుట్స్ మాత్రమే 400,305కి కాపీ అయినాయి. ట్రాన్సాక్షనల్ డేటా కాపీ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాపీ అవ్వదు. సో ట్రాన్సాక్షనల్ డేటా లేదు. 400,305 పైన ట్రాన్సాక్షనల్ డేటా లేదు. సో ఏం చేయొచ్చు మనం? ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. పర్టికులర్ జిఎల్ అకౌంట్ని డెలీట్ చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? OBR2. వెళ్ళండి. OBR2 సెలెక్ట్ చేయండి. జిఎల్ అకౌంట్, జిఎల్ మాస్టర్ని డెలీట్ చేస్తున్నాం. వెండర్ అయితే వెండర్, కస్టమర్ అయితే కస్టమర్. నంబర్ ఎంత? 400,305. ఇదే కదా, జస్ట్ నౌ క్రియేట్ చేస్తాం. కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. విత్ జనరల్ మాస్టర్ డేటా సెలెక్ట్ చేయండి. పైన టెస్ట్ రన్ రిమూవ్ చేసేద్దాం. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే ఏంటి? రియల్ రన్ అంటే డెలీట్ చేసేస్తున్నాం. ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్. ఎస్ అనండి. ఎస్. అయిపోయింది. చెక్ చేద్దాం, డెలీట్ అయిందో చెక్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00 వెళ్ళండి.
జిఎల్ గ్రూప్ ఎలాబరేట్ చేయొచ్చు చూసారా, రెంట్ అకౌంట్, వన్ మోర్ అకౌంట్ లేదు, 400 305 డిలీట్ అయిపోయింది. ఓకేనా. సో ఎన్నైనా సేమ్ ఇలాగే సేమ్ ప్రాసెస్ ఒకటి చేశాను, మీరు 1000 జిఎల్ అకౌంట్స్ డిలీట్ చేయొచ్చు ఎట్ ఏ టైం, 500 జిఎల్ అకౌంట్ డిలీట్ చేయొచ్చు. బట్ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. ఎండ్ యూజర్ ఎవరో మెయిల్ చేస్తారు డిలీట్ చేయమని, చేయకూడదు. కైండ్లీ టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. సుపీరియర్స్ నుండి ప్రాపర్ అప్రూవల్స్ తీసుకుని మాత్రమే డిలీట్ చేయాలి, అదర్వైజ్ డిలీట్ చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా. సో మన హౌ టు కాపీ జిఎల్ అకౌంట్ డిస్కస్ చేసేసాం. ఒక జిఎల్ అకౌంట్ని కాపీ చేసాం, అలాగే ఒక జిఎల్ అకౌంట్ని ఎలా బ్లాక్ చేయాలో అన్బ్లాక్ చేయాలో తెలుసుకున్నాం, అలాగే ఒక జిఎల్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ హౌ టు బ్లాక్ ది జిఎల్ అకౌంట్ బ్లాక్ చేసాం కదా, హౌ టు అన్బ్లాక్ ది జిఎల్ అకౌంట్ ఇది కూడా చేసాం. ఈ రెండు కంప్లీటెడ్. నెక్స్ట్ వన్, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే వెళ్ళండి, FS00కి వెళ్ళండి. పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి, ఎడిట్ చేస్తారా. కంట్రోల్ డేటా, సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ S/4HANAలో ఉండదు, ఇది ECCలో మాత్రమే ఉంటుంది. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ కనిపించదు, మీకు ECCలో కనిపిస్తుంది. ఎందువల్ల? ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి? ఇక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ సెలెక్ట్ చేస్తేనే ఈ పర్టికులర్ జిఎల్ అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షనల్ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ? FBL3N. న్యూ సెషన్ తీసుకోండి. FBL3N. FBL3N. ఇక్కడ ఏముంది? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎగ్జిక్యూట్. సో ఈ డేటా అంతా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? FS00లో మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేశారు. At the time of GL master creation, you must activate the line item display functionality. మ్యాండేటరీగా యాక్టివేట్ చేయాల్సిందే. చేయకపోతే ఇక్కడ ఈ డేటా ఏమి కనిపించదు. మరి ఏం చేయాలి? డేటా రిపోర్ట్ కనిపించదు, ఏం చేయాలి? లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయలేదు మీరు, బట్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఇక్కడ మనకి ఈ డేటా కనిపించట్లేదు. ఏం చేస్తాము? అబాపర్ని కాంటాక్ట్ చేస్తాం. అబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు, ఆ తర్వాత మాత్రమే కనిపిస్తుంది. అంతేగాని జిఎల్ మాస్టర్లో మళ్ళీ మీరు సెలెక్ట్ చేస్తే డేటా కనిపించదు. సెలెక్ట్ చేసినప్పటి నుండి తర్వాత ఎంట్రీస్ పోస్ట్ చేస్తే మళ్ళీ అది కనిపిస్తుంది. సో ఎంట్రీ ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేయకుండా ఉన్నారో అప్పటి వరకు మీరు పోస్ట్ చేసిన డేటా అనేది FBL3Nలో కనిపించదు. ఒకవేళ మీకు డేటా మొత్తం రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? అబాపర్ని కాంటాక్ట్ చేస్తే ప్రోగ్రామ్ రన్ చేస్తారు, అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ మీరు ఏం చేశారు? మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయలేదు, డేటా డిస్ప్లే అవ్వట్లేదు FBL3Nలో. ఏం చేస్తారు? వీ నీడ్ టు కాంటాక్ట్ అబాప్ కన్సల్టెంట్. హీ విల్ రన్ ఏ ప్రోగ్రామ్. ఆయన ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు, ఆ తర్వాత మాత్రమే డేటా అనేది కనిపిస్తుంది. క్లియరా? అర్థమైందా లేదా? S/4HANAలో ఉండదు, లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, డైరెక్ట్గా యాక్సెస్. అంటే మీరు యాక్టివేట్ చేయకపోయినా ఆటోమేటిక్గా FBL3N ఫంక్షనాలిటీ అనేది పనిచేస్తుంది.
అర్థమైందా లేదా? ఈ Yes, sir. డేటా ఎలా వస్తుంది? FS00 సెషన్కి వెళ్ళండి. సెషన్ ఓపెన్లో ఉంది ఆల్రెడీ. ఇది క్లోజ్ చేయండి, అన్నెసరీ సెషన్స్ క్లోజ్ చేయండి. ఎందుకు? ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేస్తేనే మీకు FBL3Nలో GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే కనిపించదు. క్లియర్ కదా? మీరు యాక్టివేట్ చేయకపోతే ఏం చేస్తారు? అబాప్ని కాంటాక్ట్ చేస్తారు. అబాప్ అనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ మీరు యాక్టివేట్ చేయలేదు కాబట్టి ప్రోగ్రామ్ రన్ చేస్తారు. ఆ తర్వాత మాత్రమే FBL3Nలో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? క్లియరా కదా? మాట్లాడలేదంటే ఎవరు? ఇక్కడ యాక్టివేట్ లైన్ ఐటమ్స్ Yes, డిస్ప్లే sir. యాక్టివేట్ చేయకుండా జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు సార్ అది అవునండి, అదే చెప్పాను. ఓకే. లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ యాక్టివేట్ చేయకుండా మీరు ఎంట్రీస్ పోస్ట్ చేశారనుకోండి, ఆ ఎంట్రీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షనల్ డేటా అనేది FBL3Nలో కనిపించదు. కనిపించాలంటే అబాపర్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేయాలి. రన్ చేస్తేనే ఆ డేటా అనేది, ఈ పర్టికులర్ GL అకౌంట్ కి సంబంధించిన డేటా అనేది FBL3Nలో రిఫ్లెక్ట్ అవుతుంది. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, డైరెక్ట్ యాక్సెస్. క్లియర్ కదా? Yes, sir. నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి, పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్. పర్పస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. At the time of accounting entry posting, which field is required, which field is not required, we can configure from the field status variant. Field status variant content different types of the field status groups. Purpose of the field status variant. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ OBC4 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉంటాయి. సెలెక్ట్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయాలి ఫస్ట్, ఇది కదా మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, సెలెక్ట్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి, అందుకని చెప్తాను ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. డబుల్ క్లిక్ చేయండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో G001, G002 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. S4 HANAలో కూడా ఇలాగే ఉంటాయి, ఒకటే గ్రూప్ యాడ్ అవుతుంది. ఏంటి ఆ గ్రూప్ ఏంటి? ఆ గ్రూప్ ఏంటి చెప్పాను ఆల్రెడీ మీకు. ఏంటి ఆ గ్రూప్ ఏంటి చెప్పాలి, ఎవరు చెప్తారు? SCCC, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అనేది దేనికి సంబంధించింది? కాస్ట్ ఎలొకేషన్స్, COకి సంబంధించింది. CO కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన కాస్ట్ ఎలొకేషన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాస్ట్ ఎలొకేషన్స్ అంటే క్యాంటీన్ ఉంది, క్యాంటీన్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఖర్చు అయింది అనేది షేర్ చేయాలి, దానికి ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా గ్రూప్ అనేది ఇక్కడ లాస్ట్లో ఒకటి యాడ్ అవుతుంది. సో ఈ G001 ఇవన్నీ ఎక్కడ యాడ్ అవుతాయి, ఎలా లింక్ అవుతాయి కంపెనీ కోడ్కి? ఇది OBC5లో అసైన్ చేస్తాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని. OBC4లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాము, దీన్ని OBC5లో అసైన్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఈ GL గ్రూప్ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ని మన GL అకౌంట్ కూడా అసైన్ చేస్తాం. G001 డబుల్ క్లిక్ చేయండి.
జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ ఫీల్డ్ కావాలి, రిక్వైర్డ్లో పెట్టండి. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. నాకు బిజినెస్ ఏరియా కావాలి, రిక్వైర్డ్లో పెట్టండి. సేవ్ చేయండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. సో బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ట్రై చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50కి వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి. చూసారా, టెక్స్ట్ ఫీల్డ్ అడుగుతుంది. లాస్ట్ మెసేజ్ చూడండి. an entry is required in item text field for account type 400 300 301. టెక్స్ట్ ఇవ్వాలి. రెంట్ పెయిడ్ టైప్ చేయండి. ఎంటర్. బిజినెస్ ఏరియా ఇవ్వండి. బిజినెస్ ఏరియా ఇవ్వండి. మీ బిజినెస్ ఏరియా ఏంటి? హైదరాబాద్ బిజినెస్ ఏరియా. PO11 క్లోజ్ చేయండి. PO ఇవ్వండి. సో లాస్ట్లో మీ కంపెనీ కోడ్స్ ఉన్నాయి చూసుకోండి. ఇవి మీకు మీ బిజినెస్ ఏరియాస్ మీరు క్రియేట్ చేశారు. ఓకేనా? PO11 మీ బిజినెస్ ఏరియానే ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఉంది కదా, మీదే అది ఇవ్వండి. ఎంటర్ చేయండి. సో ఇక్కడ కూడా ఇవ్వాలి. శాలరీయా? శాలరీ పెయిడ్. బిజినెస్ ఏరియా ఇవ్వండి. చూసారా, ఇక్కడ లైన్ ఐటమ్ 1లో ఇచ్చాం, టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చాము, అలాగే బిజినెస్ ఏరియా కూడా ఇచ్చాం. లైన్ ఐటమ్ 2లో కూడా ఇచ్చాం, టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చాము, బిజినెస్ ఏరియా ఇచ్చాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మీరు ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ రిక్వైర్డ్లో ఉంటే లైన్ ఐటమ్ 1లోనూ ఇవ్వాలి, లైన్ ఐటమ్ 2లో కూడా ఇవ్వాలి. 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రతి లైన్ ఐటమ్లోనూ ఇవ్వాలి. లైన్ ఐటమ్ 1 అండ్ లైన్ ఐటమ్ 2. చూసారా, 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లోనూ ఇవ్వాల్సింది. క్లియర్ కదా? సో రిక్వైర్డ్లో పెట్టాం. చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్ అండ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ 75 పారామీటర్స్, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉంటాయి. సో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదు, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. సో లైన్ ఐటమ్ 1లోనూ ఎంటర్ చేయాలి, లైన్ ఐటమ్ 2లోనూ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎంటర్ చేయండి. చూసారా, పిక్ అయింది. సిమ్యులేట్ పోస్ట్. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, అసలు అవసరం లేదు, బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ అవసరం లేదు. క్లయింట్ రిక్వైర్మెంట్ ఇవ్వకుండానే ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఏం చేస్తాము? సేమ్ ప్రాసెస్. OBC4కి వెళ్ళండి. షీట్ ఆల్రెడీ ఓపెన్లో ఉందనుకుంటాను.
పొజిషన్కి వెళ్ళండి, మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్కి వెళ్ళండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. సో రిక్వైర్డ్లో ఉంది. రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఎండ్ యూజర్ అనేవాళ్ళు టెక్స్ట్ అనేది ఇవ్వాలి. నేను ఆప్షన్లో పెట్టేశాను. అంటే ఏంటి, ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ క్లిక్ చేయండి. సో బిజినెస్ ఏరియా రిక్వైర్డ్లో ఉంది. ఆప్షనల్లో పెట్టండి. ఆప్షనల్ సేవ్. కంప్లీటెడ్ కదా, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, మనం టెక్స్ట్ ఫీల్డ్ అండ్ బిజినెస్ ఏరియా ఇవ్వకుండానే, ఎంటర్ చేయకుండానే ఇన్పుట్స్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. ట్రై చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB50కి వెళ్ళండి, ఎంట్రీ పోస్ట్ చేయండి. బిజినెస్ ఏరియా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు. ఎందువల్ల, ఆప్షనల్లో ఉంది. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి ఎప్పుడైనా సరే GL అకౌంట్స్. చూసారా, పోస్ట్ అయ్యింది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మనం ఎలా కంట్రోల్ చేస్తాము, at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. So debit and credit both line items కి ఇవ్వాలి OBC4 ద్వారా. OBC4 ద్వారా మీరు కంట్రోల్ చేస్తే డెబిట్ లైన్ ఐటమ్ కి, క్రెడిట్ లైన్ ఐటమ్ కి రెండింటికి ఇవ్వాలి. అలా కాదు, నాకు ఓన్లీ డెబిట్ లైన్ ఐటమ్ కి ఇన్పుట్స్ ఇవ్వాలి, క్రెడిట్కి అవసరం లేదు. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎలా చేయాలి? OB41 సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో OB41 ద్వారా చేయొచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ OB41 వెళ్ళండి. ఓన్లీ డెబిట్కే అవ్వాలి, క్రెడిట్కి అవసరం లేదు. OB41 ద్వారా చేయొచ్చు. సో 40 అంటే ఏంటి, డెబిట్ కదా. 40 ఎక్కడ ఉంది చూడండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ రిక్వైర్డ్లో ఉంచండి, రిక్వైర్డ్. సేవ్. ఓకే, వెళ్ళండి. సో మనం ఓన్లీ లైన్ ఐటమ్ 40 చేసాం. సో ఇన్పుట్స్ అనేవి లైన్ ఐటమ్ 40కి, 50కి అవసరం లేదు. OB41లో ఉన్నటువంటి అడ్వాంటేజ్, మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, డెబిట్ లైన్ ఐటమ్ కి, క్రెడిట్ లైన్ ఐటమ్ కి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేది OBC4 ద్వారా చేస్తాం. ఓకే, బట్ క్లయింట్ ఏం చెప్పారు మీకు, 2 లైన్ ఐటమ్స్ లో అవసరం లేదు, టైం వేస్ట్. డెబిట్ లైన్ ఐటమ్ కి ఎనఫ్, చాలు. అంటే ఏం చేస్తారు, OB41 ద్వారా బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకుని చేయొచ్చు. అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లేదంటే ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని OBC4 ద్వారానే కాదు, OB41 ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఓన్లీ లైన్ ఐటమ్ 40కి మాత్రమే ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి.
చూసారా, ఓన్లీ రెంట్ అకౌంట్ టెక్స్ట్ చూసారా, లైన్ ఐటమ్ 1K ఇచ్చారు, 2కి అవసరం లేదు, అడగలేదు, రిక్వైర్డ్లో లేదు. ఎలా ఎలా పాసిబుల్ అయింది? OB41 ద్వారా చేస్తాం. ఓకేనా? చేయండి, సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో అదే అవసరం లేదనుకుంటే ఏం చేస్తాము? సేమ్ అందరికి వెళ్ళి మళ్ళీ సర్ప్రైజ్ లో పెట్టేస్తాం. చేయండి. ఫార్టీ తీసుకోండి, 40 డెబిట్ కదా. ఇప్పుడు చూసారా, మనం ఓన్లీ మీరు 40కి ఇంతకుముందు ఎంట్రీస్ ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇప్పుడు అవసరం లేదు. ఎందువల్ల? సర్ప్లస్లో పెట్టేశాం. ఎంట్రీ పోస్ట్ చేయండి, ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్పుట్స్ ఇవ్వకుండానే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. పోస్ట్ చేయండి. SAP అనేది కంప్లీట్గా పేషెన్సీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఈ కోర్సులో సక్సెస్ అవ్వటం అనేది పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను పేమెంట్ చేశాను, 20,000 చేసేసాను, 15,000 చేసేసాను, వెంటనే అయిపోవాలి, 1 మంత్లో అయిపోవాలి, 10 డేస్లో అయిపోవాలంటే హైలీ ఇంపాసిబుల్. నాకెవరో మార్నింగ్ కాల్ చేశారు, ఒకే పర్సన్ 2 నంబర్స్ నుంచి కాల్ చేశారు. బ్యాక్ డోర్లో 4 lakhs అయినా పే చేసేస్తారంట, వెంటనే ఇమీడియట్లీ జాబ్ కావాలంట ఆయనకి. అవన్నీ అయ్యే పనులు కాదండి. బ్యాక్ డోర్లో వెళ్తారు, 5 lakhs పే చేస్తారు, జాబ్ వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ప్రాజెక్ట్లో సర్వే అవ్వలేరు, 1 or 2 monthsలో వచ్చేస్తారు బయటికి. కాబట్టి ఒక 3 months కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇక్కడ పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఫాస్ట్గా అయిపోవాలి, వెంటనే జరిగిపోవాలనుకుంటే ఇవన్నీ అయ్యే పనులు కాదు. పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. ఏదో నేను 2 lakhs పే చేస్తాను, 3 lakhs పే చేస్తాను, జాబ్ నాకు బ్యాక్ డోర్లో జాబ్ కావాలంటే అవన్నీ అవ్వవు. నాకు చాలామంది కాల్ చేస్తుంటారు, సార్ నేను పర్టికులర్ కంపెనీలో పనిచేస్తున్నాను, మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతుంటారు కదా, ఒక్కొక్కరి దగ్గర 3 lakhs తీసుకోండి, మీకు 1 lakh ఇస్తాం, మాకు 2 lakhs ఇవ్వండి, మేము బ్యాక్ డోర్లో జాబ్స్ అరేంజ్ చేస్తాం. ఒక 50 మెంబర్స్ని గ్యాదర్ చేసుకోండి, 50 lakhs వస్తాయని చెప్తారు నాకు. నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. లాస్ట్ 5, 6, 7 years నుంచి నాకు ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. ఎవరిది కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందువల్ల? ఎవరికో 3 lakhs పే చేసి జాబ్ పోగొట్టుకుని స్ట్రగుల్ ఫేస్ చేసే బదులు ప్రాజెక్ట్లో ఉండలేరు. 10,000, 15,000 హ్యాపీగా కోర్స్ నేర్చుకుని జాబ్ కొట్టండి, వస్తుంది. ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. ఏమీ తెలియకుండా బ్యాక్ డోర్లో వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేయలేక బయటికి రావడం అనేది కరెక్ట్ వే కాదు. 3 lakhs పోయినాయి అంటే ఏంటి? సరే, కోర్స్ నేర్చుకున్నారు, 15,000 పే చేశారు, కోర్స్ నేర్చుకున్నారు, జాబ్ రాలేదనుకుందాం, హ్యాపీ, అంతటితోనే అయిపోతుంది. అంతేకాని ఉన్న గోల్డ్ లోన్, కొంతమంది గోల్డ్ లోన్ తీసుకుని బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళటం, పేమెంట్ చేయడం చేస్తున్నారు. చేయకండి. నా దగ్గర కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 3-4 members ఉన్నారు. సార్ మీరు హైదరాబాద్ రండి సార్, కేసు ఫైల్ చేయాలి, కుక్కడపల్లి రండి సార్ అని చెప్తుంటారు నాకు. ఏమని ఫైల్ చేస్తారు? వీళ్ళు వెళ్ళిందే ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్తారు చాలామంది. ముందు కేసు ఫైల్ చేస్తే వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది, అవతల వాళ్ళకి కాదు. కంపెనీ వాడు ఏం చెప్తాడు, జాబ్ ఇచ్చిన వాడు ఏం చెప్తాడు, ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చారండి అందుకే టర్మినేట్ చేస్తామని చెప్తారు. ముందు బుక్ అయిపోయేది వీళ్ళే. కాబట్టి బ్యాక్ డోర్లో వెళ్ళిపోదాము, ప్రాక్సీ ద్వారా వెళ్ళిపోదాం అనుకుంటే ఇవన్నీ అయ్యే పనులు కాదు. నాకు ఒక ఆయన కాల్ చేశారు, చాలా చాలా ఎమర్జెన్సీ అంట, ఆయనకి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉందంట. 5 lakhs అయినా పే చేస్తారంట, జాబ్ కావాలి. ఆ 5 lakhs పే చేస్తే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. జాబ్ లేకపోయినా పర్వాలేదు. 2 numbers నుంచి కాల్ చేశారు ఆయన, చాలా డిమాండెడ్గా ఉన్నాడు. అదే వేరే వాళ్ళు అయితే పే చేయమని తీసుకుంటారు, తర్వాత ఏం చేస్తారు, ఏం చేయలేరు. కాబట్టి ఎవరికి పేమెంట్ చేయకండి, బ్యాక్ డోర్ ప్రాక్సీలు పెట్టుకోకండి. కష్టపడి 3 months సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ పైన
కాన్ఫిడెన్స్ లెవెల్స్ గ్రో చేసుకోండి, జాబ్ అదే వస్తుంది. ఒకవేళ రాకపోతే ఈ 10,000 15,000తోనే పోతుంది. ఎవరికో 5 lakhs పే చేసి 3 lakhs పే చేసి కంప్లీట్గా లాస్ అయ్యి తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకండి. కరెక్టా కదా నేను చెప్పింది? సార్ థ్యాంక్ యూ సార్. ఎవరికో డబ్బులు ఇచ్చేసి 3-4 lakhs పోగొట్టుకుని అయ్యో అయ్యో అనుకుంటే కాదు. మీ పేరెంట్స్ అనవసరంగా ఇప్పుడు మీరు జాబ్ చేయకపోయినా పర్వాలేదు, మీరు ఎక్స్ట్రా బర్డెన్ అనేది క్రియేట్ చేస్తారు పేరెంట్స్కి. కాబట్టి అటువంటి ఆ ట్రాక్లో వెళ్ళకండి. కష్టపడాలి, సబ్జెక్ట్ రావాలి, సంపాదించాలి, అది టాలెంట్ అంటే. అంతేకాని అది చూడండి. ఇంకోటి, ఇప్పుడు మనం కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం, లాస్ట్ 7 to 8 years ట్రైనింగ్ ఇస్తున్నాం ఆల్మోస్ట్. ఒక ఆయన ఉన్నాడు కాంపిటేటర్, మన ఛానల్ గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటాడు. ఆయన ఏదో వీడియో అప్లోడ్, ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఇప్పుడు లైవ్ తీస్తున్నారులేండి. మన ఛానల్ గురించి నా గురించి నెగిటివ్గా ఏదో ఒక వీడియో యూట్యూబ్లో పెట్టేసి అంటే నేమ్ మెన్షన్ చేయడు. ఆయన కింద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ కామెంట్స్ పెడుతుంటాడు, అంటే మనల్ని బ్లైండ్ చేయడానికి. నాకు ఇంతకుముందు వాళ్ళతో వీళ్ళతో కాల్స్ చేయించి మీరు ఛానల్ క్లోజ్ చేసేయండి, యూట్యూబ్లో వీడియోలు పెట్టొద్దు, మీరు ట్రైనింగ్ ఇవ్వద్దు, అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి ఒక 3-4 years చాలా బాగా ట్రై చేశాడు, కానీ ఏం చేయలేకపోయాడు. ఎందువల్ల? మనం జెన్యున్గా ఉంటాం కాబట్టి. కాబట్టి మనం తప్పు చేసామంటే దొరికిపోతాం, గ్యారంటీ దొరుకుతాం. సో అటువంటి ఏమి చేయకండి. బ్యాక్ డోర్ ప్రాక్సీలు అవన్నీ వద్దు. ఎవరో కాల్ చేశారు మార్నింగ్, ఆయన ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. 3-4 times కాల్ చేశారు వేరే వేరే నెంబర్స్ నుంచి. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్తో కూడా కాల్ చేయించారు తర్వాత. అవన్నీ అవ్వండి, కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ కొట్టండి. లేదంటే సైలెంట్గా ఉండండి. ఈ 10,000 15,000తోనే పోతుంది. బ్యాక్ డోర్ జాబ్స్ వెళ్ళారు చెప్పలేమండి, ముందు చెప్తున్నా. రిలాక్స్ పోయినట్లే. సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, బట్ వెరీ రేర్ సిచ్యువేషన్. కంపెనీలో బాగా సపోర్ట్ ఉంటే తప్ప అవ్వదు. బీ కేర్ఫుల్. బట్ నేనైతే వద్దని చెప్తాను, తర్వాత మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్. సో మనం ఏం డిస్కస్ చేసాము? OB41 గురించి డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ OB41, OBC4 గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ OB41 కూడా యాడ్ చేసి OBC4 తర్వాత OB41 యాడ్ చేసుకోండి. OB41 కూడా డిస్కస్ చేస్తాం కదా. అండ్ OBA7కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్స్. OBA7 ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ పైన. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి. సో ఇదేంటి? ఎస్ఏ డాక్యుమెంట్. ఓకే, ఇదేంటిది? ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏనే కదా, ఎస్ఏనే. సో ఎస్ఏ డాక్యుమెంట్కి ఇక్కడ లాస్ట్లో ఏమో చూడండి, రిఫరెన్స్ నంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, ఇవి కావాలి. ఎగ్జాంపుల్, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వాలి కొన్ని. ఓకే, ఇది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. అంటే డాక్యుమెంట్ లెవెల్ ఇది. సెలెక్షన్ హెడర్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి సార్, చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అవ్వట్లేదా ఏంటి? ఇక్కడ సెలెక్ట్ దగ్గర ఎడిట్ ఆప్షన్ ఉంది సార్, పక్కకు మూవ్ చేస్తుంటే అవ్వడం లేదు. ప్రయత్నం చేయండి. ఓకే, సేవ్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కంటిన్యూ చేయండి. FB50కి వెళ్ళండి. రిఫరెన్స్ నంబర్స్, టెక్స్ట్ ఇవన్నీ మ్యాండేటరీ చేయాలి ఒక్కోసారి. అటువంటిప్పుడు ఎలా చేయాలి? FB50 ఇవ్వండి.
చూసారా లాస్ట్లో మెసేజ్ చూసారా ఏమన్నా ఉంది కర్సర్ ఇక్కడికి మూవ్ అయిపోయింది ఆటోమేటిక్గా డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ ఇవ్వాలంట ఎన్ ఎంట్రీ ఫర్ డాక్యుమెంట్ ఎస్ఏ డాక్యుమెంట్ టైప్ నుండి ఎస్ఏ నుండి కంట్రోల్ అయింది ఇది ఈ ఫీల్డ్ ఎలా కంట్రోల్ చేసాము ఎస్ఏ డాక్యుమెంట్ నుండి కంట్రోల్ చేస్తాం ఎస్ఏ ఎన్ ఎంట్రీ రిక్వైర్డ్ ఫీల్డ్ ఐటమ్ హెడర్ టెక్స్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ నుండి రిఫ్లెక్ట్ అయిందంట సో హెడర్ టెక్స్ట్ ఇవ్వాలి ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు ఓకేనా హెడర్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి వెళ్ళండి ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు లేకపోతే ఇది అవసరం లేదు హెడర్ టెక్స్ట్ అవసరం లేదు ఎలా కంట్రోల్ అంటే హెడర్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ రిఫరెన్స్ ఫీల్డ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఈ వాల్యూస్ని కూడా అంటే OB-C4 యాజ్ వెల్ యాజ్ OB-41 కాదు OB-A7లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ టైప్ నుండి కూడా కంట్రోల్ చేయొచ్చు ఇంతకుముందు మీరు OB-C4లో ఇచ్చారు రిక్వైర్డ్లో పెట్టారు మీరు ఏ డాక్యుమెంట్ అయినా పోస్ట్ చేయండి ప్రతి డాక్యుమెంట్కి అప్లికబుల్ అవుతుంది అది OB-41 ద్వారా చేశారు ఎండ్ యూజర్ ఫీల్డ్ కంట్రోల్ చేశారు ఆల్ డాక్యుమెంట్స్కి అప్లికబుల్ అవుతుంది అలా కాదు ఓన్లీ ఎస్ఏ డాక్యుమెంట్కి మాత్రమే నేను కంట్రోల్ చేస్తాను ఈ ఫీల్డ్స్ కొన్ని ఫీల్డ్స్ ఎలా కంట్రోల్ చేయొచ్చు OB-A7లో ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది అక్కడి నుండి కూడా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు ఓకేనా అవసరం లేదనుకుంటే OB-A7కి వెళ్ళిపోయి రిమూవ్ చేసేయండి అది అవసరం లేదు OB-A7 లాస్ట్ డౌన్కి వెళ్ళండి ఈ ఫీల్డ్ రిమూవ్ చేయండి సేవ్ ఇవేమీ చేంజెస్ చేయకండి ఎందుకంటే స్టాండర్డ్ కదా ఇది ఎస్ఏ డాక్యుమెంట్ అనేది స్టాండర్డ్ మీరు ఏమీ చేంజెస్ చేయకండి బట్ ఉన్న ఆప్షన్ అనేది మీకు చెప్పాను ఓకే సో OB-C4 ద్వారా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయొచ్చు OB-41 ద్వారా చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ టైప్ ద్వారా కూడా చేయొచ్చు క్లియర్ కదా నెక్స్ట్ టుమారో కంటిన్యూ చేద్దాం క్లియర్ కదా ఆ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు చేయండి ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 50% క్లియర్ అండి ఇంకా 50% ఉన్నారు క్లియర్ చేసేయండి అర్థమైంది కదా క్లియర్ కదా అందరికీ నెక్స్ట్ క్లాస్ టుమారో సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది సండే కూడా క్లాస్ ఉంటుంది మనం సాటర్డే సండే కూడా చెప్పలేదు అనుకోండి 3 monthsలో కంప్లీట్ అవుతుంది 4 monthsకి వెళ్ళిపోతుంది సిలబస్ అనేది లేదు ఒక 1 hour ఎక్స్ట్రా తీసుకుంటే కంప్లీట్ అవుతుంది తొందరగా ఓకేనా రైటా క్లియర్ అండి రైట్ థ్యాంక్ యూ Yes, sir. చెప్పండి ఏంటి నథింగ్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి బాబాయ్ గుడ్ నైట్